హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో ఒక సరికొత్త రెసిపీని చేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ పేరు ఎగ్ మసాలా ఉప్మా అండి. వినటానికి చాలా కొత్తగా ఉంది కదా. ఈ రెసిపీని ఈవినింగ్ టైంలో తినవచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినవచ్చు. ఇప్పుడు ఎగ్ మసాలా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. ఇప్పుడు ప్యాన్ లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోయండి. నూనె కాగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేయండి. దాని తర్వాత నేను ఇక్కడ 4 కోడిగుడ్లని తీసుకుంటున్నానండి. 4 కోడిగుడ్లని ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా వేయండి. ఇలా కోడిగుడ్లు వేసిన తర్వాత అందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా సమానంగా కలిసేలా బాగా కలపండి. ఎగ్స్ బాగా బాయిల్ అయ్యి పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోనికి తీసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసి నూనె కాగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే పెద్ద సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్నవిగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసి ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకుని వేసి అన్నిటినీ బాగా కలిపి ప్యాన్ పైన మూత పెట్టి గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా 2 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఉల్లిపాయ అంతా మనకు మంచిగా ఉడికిపోయింది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. మనం ఇందాక ఎగ్స్లో సాల్ట్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ చిటికెడు సాల్ట్ని మాత్రమే వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడిని వేసి మరొకసారి బాగా కలిపి కడాయి పైన మూత పెట్టి మరో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీరు ఇక్కడ చాట్ మసాలాకి బదులు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయొచ్చు, మన ఇష్టం అండి. కానీ దేంతో చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఇందాకంతా కూడా కోడిగుడ్లతో ఉప్మాని ఎలా చేస్తామా అని. అదేనండి, అందరి ఇళ్లలో మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీని పోసుకుంటాం కదా. అవి కొన్ని తిని కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలినప్పుడు సాయంత్రం వేళ ఇలా వేడివేడిగా చేసుకొని తింటే టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇక్కడ 4 కోడిగుడ్లకి 8 ఇడ్లీలని తీసుకుంటున్నానండి. అంటే 2 ఇడ్లీలకి 1 కోడిగుడ్డు చొప్పున ఈ మెజర్మెంట్స్తో చేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా స్మాష్ చేసి పొడి పొడిగా వచ్చేటట్లుగా చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత కడాయి పైన మూత తీసి చూడండి, మసాలా అంతా బాగా మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు అందులో స్మాష్ చేసుకున్న ఇడ్లీలను వేసి మసాలా అంతా ఇడ్లీలకి మొత్తం పట్టేలా బాగా కలుపుకొని మరొక 3 నుండి 5 నిమిషాల వరకు కడాయి పైన మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్ల పొరటుని వేయండి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని వేయండి. అలా వేసిన తర్వాత ఒకసారి అన్నిటినీ బాగా కలిపి 1 నిమిషం వరకు అలాగే ఉంచి దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుందాం. మీరు చూశారు కదా, చాలా ఈజీగా సులభంగా చాలా టేస్టీగా ఎగ్ మసాలా ఉప్మా ఎలా చేస్తామో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.